హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర రవాణా మార్గంలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆయన స్పందించారు. రాబోయే 60 రోజుల్లో ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో వెళ్లే నౌకలపై భారీగా టోల్ విధిస్తామని అమెరికా హెచ్చరించింది. గతంలో పశ్చిమాసియా దేశాలకు యుఎస్ అందించిన రక్షణ సేవలకు గాను ఆ నిధులను వసూలు చేయనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం రాబోయే 2 నెలల పాటు ఈ మార్గంలో టోల్ రహిత ప్రయాణం సాగాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు. హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్ పూర్తి నియంత్రణలో లేదని, అక్కడ అంతర్జాతీయ నౌకల రవాణా నిరంతరాయంగా కొనసాగుతోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు. ఈ వ్యూహాత్మక మార్గంలో యథాతథ స్థితి కొనసాగేలా అమెరికా రక్షణ దళాలు అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఒక్కరోజే సుమారు 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో కూడిన 55 వాణిజ్య నౌకలు సురక్షితంగా జలసంధిని దాటినట్లు సైన్యం గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు ఇరాన్తో దౌత్యపరమైన అణుచర్చలను పునరుద్ధరించే నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం అత్యవసరంగా స్విట్జర్లాండ్కు బయలుదేరి వెళ్లింది. మరోవైపు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా కీలకమైన శాంతి చర్చలు మొదలు కానున్నప్పటికీ పశ్చిమాసియాలో క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం నిప్పుల కొలిమిలా మారాయి. ఈ చర్చల ముంగిట ఇజ్రాయెల్ రక్షణ దళాలు లెబనాన్పై తమ భీకర వైమానిక దాడులను ఏమాత్రం తగ్గించకుండా కొనసాగిస్తున్నాయి. సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో పలువురు ఇజ్రాయెల్ పౌరులు సైతం పాలస్తీనీయులపై దాడులకు తెగబడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతంలో కుదిరిన అంతర్జాతీయ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఉల్లంఘించిందని లెబనాన్కు చెందిన హెజ్బొల్లా సాయుధ సంస్థ తీవ్రంగా ఆరోపించింది. శనివారం ఒక్కరోజే లెబనాన్ వ్యాప్తంగా ఉన్న 100కు పైగా వ్యూహాత్మక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఆకస్మిక దాడుల కారణంగా లెబనాన్ సరిహద్దుల్లో పలువురు నిరపరాధ పౌరులు ప్రాణాలు కోల్పోయారని అక్కడి స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల ధాటికి అనేక పౌర నివాస సముదాయాలు, మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమై శ్మశానాన్ని తలపిస్తున్నాయని హెజ్బొల్లా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న నిబంధనలు, హెచ్చరికలపై ఇరాన్ తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇటు జేడీ వాన్స్ జరిపే దౌత్య చర్చలు సఫలమైతేనే పశ్చిమాసియాలో కొంతమేర ప్రశాంతత నెలకొనే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ శాంతికి భంగం కలగకుండా ఉండాలంటే ఇరు దేశాల ప్రతినిధులు పట్టువిడుపులతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.